స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ రెండవ రోజు డాక్టర్ డి రేవతీదేవి గారిది సోపానాలు. ప్రస్తుత సమయంలో ఈ సోపానాల పుస్తకంలో 100 ప్రశ్నలకు జవాబులు మనం ఇప్పుడు ఏం ఎదుర్కొంటున్నామో వాటికి అనుగుణమైనవి అవసరమైనవి ఉన్నాయి మాస్టర్స్. మరి అందుకుందామా ఈ రెండో రోజున? క్వశ్చన్: స్వర్గాన్ని వదిలి ఇక్కడికి రావాలని నేను అసలు ఎందుకు అనుకున్నాను? జవాబు: భూమి మీద జీవించి ఉన్నప్పుడు దేనినైనా సాధించాలంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుందని మీకు బహుశా తెలిసిపోయి ఉంటుంది. చిన్న బిడ్డగా చదువు ప్రారంభించినప్పుడు ముందుగా కిండర్ గార్డెన్కి వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత కష్టపడి చదువుతూ ప్రైమరీ స్కూల్ దాటి హై స్కూల్ చదువుకు, పైన కాలేజీకి, యూనివర్సిటీ చదువులకు రావటం జరుగుతుంది. ఏదైనా ఒక వృత్తిలో ప్రావీణ్యం సంపాదించాలంటే, ఉదాహరణకు బ్రెయిన్ సర్జన్ కావాలని కోరుకుంటే చాలదు. ఎన్నో ఏళ్ళు కష్టపడి బడిలో చదవాలి, శిక్షణ పొందాలి. అప్పుడే ఆ వృత్తి చేపట్టడానికి పూర్తి అర్హత వస్తుంది. స్వర్గంలో కూడా అంతే. చనిపోయి భూమి అనే ఈ చిన్ని గ్రహాన్ని వదిలేసి పోయినంత మాత్రాన మీ పనులు ఆగవు. భూమితో పోల్చితే స్వర్గం చాలా అద్భుతమైన ప్రదేశమే కానీ మీరు చేయవలసిన పని అయితే ఇంకా చాలా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే మీ రెక్కల్ని మీరు మొలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు పురోగమించాలనుకుంటే, ఇంకా పైకి ఎదగాలనుకుంటే, పరిపూర్ణమైన హిరణ్య గర్భత్వం వైపుకు సాగాలనుకుంటే ముందు మీరు పరిపూర్ణులు కావాలి. ఈ ఉన్నత తలాల ఎరుక స్థాయిలో మీరు పరిపూర్ణతను పొందటం కష్టం. ఇక్కడ ప్రతి ఒక్కరూ మంచి మనసుతో ప్రేమమూర్తులుగా ఉంటారు. అటువంటి దేవతామూర్తుల మధ్య ఉంటే మీరు పరిపూర్ణత్వం ఎలా వస్తుంది? మీరు అధిగమించవలసిన సవాళ్ళు ఎలా ఏర్పడతాయి? మీకు త్వరగా పరిపూర్ణత్వాన్ని సాధించటం కోసం మీరు తిరిగి భూమి మీద జన్మించాలని నిశ్చయించుకుంటారు. నిజమే, భూమి మీద జీవితం కష్టంగా ఉంటుంది. తరచూ సమస్యలు ఎదురవుతుంటాయి. ప్రశాంతంగా, హాయిగా, ఎలాంటి గొడవలు లేకుండా, అవాంఛనీయమైన వ్యవహారాలు ఏవి లేకుండా ఉండడం అనేది సాధ్యపడదు ఇక్కడ. అంటే సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా అధిగమించాలన్న ప్రశ్నతో బుద్ధి చురుగ్గా పనిచేసి మరిన్ని విషయాలను నేర్చుకుంటుంది. ఏదో ఒక కోణం నుంచి సమస్యలే లేకపోతే బుద్ధి అసలు వికసించదు. మనం ఇక్కడికి రావడం కూడా వృధాయే. కనుక ఏదో ఒక కోణంలో సమస్యను పెట్టుకొని వస్తాము భూమి మీద పుట్టడానికి. ఒక్కోసారి మనకు సిద్ధాంతపరంగా విషయం తెలుసును, కానీ దానిని సందర్భం వచ్చినప్పుడు ఆచరించటం మర్చిపోతాము. తర్వాత ఎప్పుడో మళ్ళీ అది గుర్తుకు వస్తుంది. అంటే సహజంగా ఆచరించే అంతగా మనం ఇంకా దానిని అలవర్చుకోలేదన్నమాట. సహజంగా అది మన ప్రవర్తనలో, ఆలోచనలో ఒక భాగమైపోయినప్పుడే మనం ఆ పాఠాన్ని సరిగాను పూర్తిగాను నేర్చుకున్నట్లు. అప్పుడు మాత్రమే మనము ఇక సమస్యను శాశ్వతంగా అధిగమనించినట్లు అనమాట. జీవితం సంక్లిష్టంగా ఉంటుంది, సవాళ్లతో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు తప్పక అవకాశాలను ఇస్తుంటుంది. మీరు భూమి మీదకి వచ్చిన ప్రతిసారి మీ ఆధ్యాత్మిక స్వభావపు ఎరుక మీలో ఏర్పడుతూ ఉంటుందని, ప్రేమతో, సానుభూతితో మీరు ప్రవర్తిస్తారని, తద్వారా మరణ సమయంలో ఉన్నత స్థితికి, అంటే ఈ జన్మకు రావడానికి పూర్వం మీరు ఎక్కడ ఉండినారో ఆ ఉన్నత తలానికి మీరు సాగిపోతారని ఆశిద్దాము. జరగవలసింది ఇదే. ఇలాగే పురోగిస్తాము. ఒక్కోసారి కొందరు కొన్ని జన్మల్లో ఎదగలేకపోతారు. చాలా జన్మలు కావాల్సి వస్తుంది. భూమిని ఒక శిక్షణా కేంద్రంగా భావించండి. ఇక్కడ ఉండటం కష్టమే, విసుగ్గా కూడా అనిపించవచ్చు. అయితే ఎట్టకేలకు మీరు మీ పరీక్షలు పాస్ అయిపోయి గౌరవ పట్టా పుచ్చుకుంటారు. ఓకేనా అండి? మరి మూడవ ప్రశ్న: నేను ఇక్కడకు స్వచ్ఛందంగా వచ్చానని అనుకోలేకపోతున్నాను, ఎందుచేత? మాస్టర్స్, ఈ ప్రశ్నలు మనలాంటి వాళ్ళు అడుగుతుంటే ఆ మాస్టర్స్ సమాధానం చెప్తున్నారండి. జవాబు: ఇక్కడ భూమి మీద ఉన్నప్పటికంటే ఆ ఉన్నత తలంలో, స్వర్గంలో ఉన్నప్పుడు మీరు చాలా చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఇక్కడికి జీవితం మీకు ఇప్పుడు ఒక సాహసంగాను, సవాలుగాను కనిపిస్తుంది. మీరు ఎలాంటి పాఠాలు ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి తగిన జీవితాన్ని మీరే ఎంచుకుంటారు. ఉదాహరణకు, భూమి మీద గత ఎన్నో జన్మలుగా మీలో అసహనం చాలా ఎక్కువగా ఉందనుకోండి. విపరీతమైన అసహనం వల్లనే మీరు చాలాసార్లు మీ ప్రాణాలను కూడా
పోగొట్టుకొని ఉంటారనుకోండి. తొందరపడి యుద్ధ భూమిలోకి పరిగెత్తటం, లేదా తొందరపడి అసహనంతో పడవవాడి కోసం ఎదురు చూడకుండా వరవడి ఉన్న నదిలో ఈదటం లాంటి ప్రమాదకరమైన పనులు చేయటం లాంటివి గతంలో చేసి ఉంటారనుకోండి. ఈ జన్మలో మీరు ప్రశాంతంగా ఉండే చోట, సాఫీగా జీవితం సాగిపోయే చోట జన్మించాలని ఎన్నుకుంటారు. లేదా మీరు సన్యసించి మామూలు జీవితాన్ని గడిపే జన్మను ఎంచుకుంటారు. ఓర్పును మెచ్చుకుంటారు. మీరు దానిని పొందటం కోసం మీకు మీరు శిక్షణ ఇచ్చుకుంటారు. త్వరలోనే ఓర్పు మీ వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. ఈ జన్మను పూర్తి చేసుకొని మీరు స్వర్గాన్ని చేరుకునేసరికి ఆ సుగుణం మీలో ఏర్పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత మీరు ఓర్పును పొందడానికి సాధన చేసే జన్మను మరోసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. భూమి మీద జీవితంతో పోల్చితే ఉన్నత తలాల్లో జీవితం అద్భుతంగా ఉన్నప్పటికీ మీరు ఇంకా ఉన్నత తలాల్లోని అద్భుతాన్ని అప్పుడప్పుడు క్షణకాల దర్శనాలు చేయగలుగుతుంటారు. ఈ క్షణకాల దర్శనాలే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని ఉన్నతంగా పరిపూర్ణంగా తయారు కావడానికి కృషి చేసేలా మీకు ప్రేరణిస్తుంటాయి. కనుక భూమి మీద కొద్ది కాలపు జీవితం అంటే దాదాపు 80 ఏళ్ళు కాలం జీవితం ఆధ్యాత్మిక చైతన్య స్థాయిలో ఎదగటానికి ఒక చక్కని అవకాశంగా కనపడుతుంది. దాంతో మీరు వెంటనే తిరిగి భూమి మీదకి రావడానికి ఆదుర్ద పడిపోతారు. భూమి మీద కోట్లాది మంది మానవులు ఇలా వచ్చిన వాళ్ళే. సో అండి, రేపటి రోజున పునర్జన్మలో నాకు నమ్మకం ఉన్నదని నేను అనుకోను, అసలు అది ఎలా సాధ్యం అన్నదానికి వాళ్ళు ఏం జవాబిస్తున్నారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.